సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో చాలా టెక్స్ట్ మెసేజెస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే ఈ ఎంఎస్సిలో కొన్ని కోర్సెస్ ఉంటాయి. అన్ని కోర్సెస్కి కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది అది. సో అందులో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో దానికోసం వీడియో చేస్తున్నా, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఈ వీడియోలో. సో మీరు కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అందరికీ. అది ఏంటంటే ఈ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, ఇవన్నిటికీ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సిపిగేట్లో ఒక్కటే ఎగ్జామ్ ఉంటుంది, కంబైన్డ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లోనే వీళ్ళు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాస్తారు అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ వరకు టెక్స్ట్ చేశారు. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉందని. సో ఈ సబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ ర్యాంక్కి సీట్ వచ్చింది, ఏ కేటగిరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైనా మీలో మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోసం, ఫారెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ కోసం రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో. ఒకవేళ మీరే చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. సో చూడండి ఎండ్ వరకు. అండ్ మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే సో ఎంఎస్సిలో ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అందరు ఎంఎస్సీలకి అదే ఉంటుంది. ఎంఎస్సి వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, నాట్ ఓన్లీ మైక్రోబయాలజీ, నాట్ ఓన్లీ బయోకెమిస్ట్రీ, నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి ఎస్పెషల్ ఎందుకంటే సో యూట్యూబ్లో ఎక్కడ చూసినా దొరకట్లేదు. కొంచెం మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ కదా అన్ని సబ్జెక్టులకి. మిగిలిన వాళ్ళ లెక్క ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క ఎగ్జామ్ లేదు కదా, ఒకటే ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లు ఉన్నారు. సో దానికోసమే చెప్తున్నా. సో ఈ వీడియోలో అయితే వాళ్ళ కట్ ఆఫ్ చెప్తా. సో నెక్స్ట్ వీడియోస్లో మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కట్ ఆఫ్ అయితే చెప్తా. సో వితిన్ 3 to 4 డేస్లోనే రిజల్ట్స్ కూడా వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో అంతే, వీడియోని అయితే వాచ్ చేయండి. సో లైక్ చేస్తే కొంచెం వీడియో అనేది వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఫర్మెంటేషన్ టెక్నాలజీ అనేది, ఫోరెన్సిక్ సైన్స్ అనేది. సో ఇందులో మొత్తం మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, సో ఇంకా జెనెటిక్స్, దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని సీట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను. ఓకేనా? సో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఎగ్జామ్స్లో మీకు అక్కడ చూపించేది, బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అయితే క్లారిటీగా చూపిస్తుంది. సో ఇప్పుడైతే మీకు కట్ ఆఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. కట్ ఆఫ్స్ గురించి చాలామంది అడిగారు ఈ సబ్జెక్ట్స్ పర్టికులర్గా, అందుకే ఈ వీడియో చేస్తాను వాళ్ళ కోసం. నెక్స్ట్ వీడియోస్లో వేరే సబ్జెక్ట్స్ చెప్తా కంపల్సరీ. నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ అయితే చూపిస్తా. మీకు ఇది ఓయూ మెయిన్ క్యాంపస్లో ఉంది అండ్ ఓయూ సబ్ క్యాంపస్లో అయితే లేదు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కేయూలో కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూహెచ్లో కూడా ఉంది. ఈ 3 మెయిన్ యూనివర్సిటీల్లో ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో ప్రజెంట్ అయితే ఓయూలో ఎన్ని సీట్స్ ఉన్నాయని డిస్కషన్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. మేబీ ఈ కోర్స్ ఇంకా వేరే యూనివర్సిటీలో కూడా లాంచ్ చేసారు, అందులో కూడా ఓపెన్ చేసారు అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో మొత్తం అయితే రెగ్యులర్ సీట్స్ ఎంఎస్సి మైక్రోబయాలజీలో 17 సీట్సే ఉన్నాయి. సో ఇందులో చూడండి, లాస్ట్ పర్సన్స్ ఎన్ఐక్యూ కోటా, ఇది అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి సీట్ అలాట్ చేస్తారు. 275 ర్యాంక్ వచ్చేసింది. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 256 ర్యాంక్ వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఎన్ఐక్యూ కోటాకి ఇక్కడ 215, 180. ఈ మీ క్లాస్లో లాస్ట్ మెంబర్స్ వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చెప్తా. అండ్ ఇంకోటి ఎన్సీసీ కూడా ఇక్కడ చూడండి, ఎన్సీసీ అని ఉంది కదా, 132 ర్యాంక్కి వచ్చేసింది ఎన్సీసీ. 132 ర్యాంక్కి ఎన్సీసీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ స్టార్టింగ్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఉన్న 17 సీట్లలో మనకి ఆల్మోస్ట్ ఒక ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 6 సీట్స్ ఓపెన్లో ఫిల్ చేశారు. ఇక్కడ చూడండి, ఓపెన్లోనే ఫిల్ అయింది. ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్. సో ఈ ఓపెన్లో ఉన్న సీట్స్ వచ్చేసి వీళ్ళకు రిజర్వేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చినాయి. నెక్స్ట్ 4th ర్యాంకు 27, 29, 37, 44, 56 ఇట్లా ఫిల్ అయింది. సో బీసీబీలో 64కి, ఎస్సీలో 68కి, బీసీడీలో 94కి, ఎస్టీకి 110, బీసీఏకి 120. సో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనకి సీట్స్ అయితే వచ్చినాయి. ఇది మొత్తం పేజ్ 2, పేజ్ 3 అన్నీ కలిపి. నెక్స్ట్ బీసీఏ చూసుకుంటే 120, 132. ఇక్కడ ఎన్ఐక్యూ కోటాకి 180, సో ఎస్సీకి 172. సో ఈ లెవెల్లో అయితే సీట్స్ అనేవి అలాట్ అయినాయి. నెక్స్ట్ ఒకసారి చెప్తా, సెల్ఫ్ ఫైనాన్స్ కూడా చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్స్ ఉంటాయి. ఇవి ఒక 6 సీట్స్ ఉన్నాయి. ఇందులో అయితే పేజ్ 3లో చూడండి, ఇక్కడ ఎస్సీకి 264, ఎస్టీకి 269. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ 106, 125 ఈ రేంజ్లో ఉంది కట్ ఆఫ్. సో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్లో 17 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో ఒక 6 సీట్స్ ఉన్నాయి.
సో ఇన్ని సీట్సే ఉన్నాయి, ఇన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే జెనెటిక్స్లో చూసుకోండి. ఇక్కడ ఎన్సీసీలో, ఎన్ఐక్యూ కోట, ఈడబ్ల్యూఎస్లో, ఇక్కడ క్యాప్ చిల్లున ఫార్మ్డ్ పర్సనల్ ఇది 651. ఇగో ఎన్సీసీలో అయితే 3127 ర్యాంక్ కూడా అలాట్ అయింది. స్పెషల్ కేటగిరీకి అంత పవర్స్ ఉంటాయి. అండ్ ఎన్ఐక్యూ కోట కింద 1763 ర్యాంక్ కూడా సీట్ వచ్చేసింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీలో 946 కూడా వచ్చింది. ఇది జెనెటిక్స్, ఓకేనా? జెనెటిక్స్ మీకు ఐడియా ఉంది కదా కోర్సు. సో మిగిలిన వాళ్ళకి చూసుకోండి. ఇక్కడ 497 ఎస్టీ, అలాగే 448, 372 ఓసీ, బీసీడీకి 341, ఇక్కడ 290కి మనకి ఎస్సీకి కట్ అయిపోయింది. ఇక్కడ బీసీబీ 207, 250. ఈ ర్యాంక్స్ అయితే చూసుకోండి, ఇక్కడ కేటగిరీ అయితే చూసుకోండి. సో ఇది జెనెటిక్స్కి సంబంధించింది. జెనెటిక్స్లో కూడా కొన్ని ఓపెన్లో ఫిల్ అయినాయి. ఇక్కడ చూడండి, ఓపెన్ సీట్, ఓపెన్, అలాగే ఓపెన్లో ఒక 7-8 సీట్స్ వరకు ఓపెన్లోనే ఫిల్ చేసారు. సో ఇది జెనెటిక్స్కి 21 సీట్స్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ సీట్స్, రెగ్యులర్ ఒకటి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అయితే 9 ఉన్నాయి చూడండి. 9లో మళ్ళీ ఇందులో ఈడబ్ల్యూఎస్కి కానీ, ఎస్టీకి కానీ, బీసీడీ, బీసీబీ, బీసీఈ, బీసీ, ఎస్సీ వీళ్ళకైతే అలాట్ చేశారు. ర్యాంక్స్ కూడా మనకి ఒక 300, 400, 500 ర్యాంక్ ఉన్నాయి. జెనెటిక్స్ వాళ్ళకైతే వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో. ఇదైతే మనకి ఫారెన్సిక్ సైన్స్కి సంబంధించింది ప్రజెంట్ సీట్స్. సో ఇందులో కూడా చూసుకుంటే మనకి ఎన్ఐక్యూ కోటా సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్సి సీట్స్ ఫిల్ అయినాయి లాస్ట్లో. 1900, 1100, 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా రిజర్వేషన్లో సీట్స్ వచ్చినాయి. సో మనకి నార్మల్ మనమైతే ఎట్లా వస్తుందంటే ఇక్కడ చూడండి, బీసీబీ 460, 499 బీసీఏ, ఎస్టీ 742, ఓకేనా? బీసీడీ ఫీమేల్ 1089, ఇది ఎన్ఐక్యూ కోటా. సో నెక్స్ట్ బీసీబీ 329, 330. ఈ లెవెల్లో వస్తే మీకు కొంచెం ర్యాంక్స్ సింపుల్గా ఉంటుంది. ఫారెన్సిక్ సైన్స్, ఓకేనా? ఫారెన్సిక్ సైన్స్ ఈ కోర్స్ ఇక్కడ చూసుకోండి, ఇంత క్లారిటీగా చెప్పేస్తున్నా మీకు. ఇది రెగ్యులర్లో. సో రెగ్యులర్లో లేదు కోర్స్, సెల్ఫ్ ఫైనాన్స్లోనే 31 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫర్మెంటేషన్ టెక్నాలజీలో 22 సీట్స్ ఉన్నాయి మెయిన్ క్యాంపస్లో. చూసుకుంటే మీకు ఇక్కడ అలాట్ అయింది 700, 600, 500, 400, 200 ఈ లెవెల్లో కూడా సీట్స్ అనేవి అలాట్ అవుతాయి ఫర్మెంటేషన్ టెక్నాలజీకి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే కోర్స్కి 34 సీట్స్ ఉన్నాయి. ఎన్సీసీ చూస్తే ఇక్కడ 3468 ర్యాంక్ కూడా ఎన్సీసీలో సీట్ అలాట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 1500 అండ్ బీసీఏ 1600, బీసీఏ, బీసీసీ, ఎస్టీ, అలాగే ఈడబ్ల్యూఎస్లో ఈ ర్యాంక్స్కి అయితే అలాట్ అయింది. 1000 దాటినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది. సో మిగిలిన వాళ్ళకి 500, 600, 700, 100, 300, 400 ఈ లెవెల్లో ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో దీనికైతే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది. సో బయోకెమిస్ట్రీలో తక్కువ సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో 14 సీట్సే ఉన్నాయి. ఆ 14 సీట్స్లో అయితే మనకి టాప్లో ఉండాలి బయోకెమిస్ట్రీ. చూడండి, టాప్ 11, టాప్ 12, టాప్ 30, 46 ర్యాంక్, 50, 67, 74 అంటే టాప్ 100లో ఉంటేనే మీకు ఛాన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 150కి వచ్చింది. ఇక్కడ ఎస్టీకి 117, మిగిలిన వాళ్ళందరూ టాప్ 100 ర్యాంకర్సే. సో బయోకెమిస్ట్రీలో 14 సీట్సే ఉన్నాయి. ఇది రెగ్యులర్ సీట్స్. సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ని ఉన్నాయో చూపిస్తా. సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే 6 సీట్సే ఉన్నాయి. ఈ 6 సీట్లలో కూడా మనకి 254, 157, 59, 52, 45 టాప్ 8 ర్యాంకర్, ఓకేనా? సో వీళ్ళకి మనకి వచ్చింది సీటు. ఇవి ఎన్విరాన్మెంటల్ సైన్స్ జస్ట్ బయోకెమిస్ట్రీ మొత్తం 6 సీట్సే ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్స్లో. సో ఇప్పుడైతే నేను చెప్పిన కదా, ఈ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అలాగే ఫర్మెంటేషన్ టెక్నాలజీ, ఫారెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జెనెటిక్స్, సో దీనికి సంబంధించింది అయితే ఇవి ఉన్నాయి. సో కట్ ఆఫ్స్ అయితే ఇట్లున్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. ఒకవేళ మ్యాక్సిమం ఈ కోర్సెస్ ఉస్మానియా యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయి. కొన్ని మైక్రోబయాలజీ కేయూలో, జేఎన్టీహెచ్లో ఉంది. సో కొన్ని యూనివర్సిటీలో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందని క్లారిటీగా చూపిస్తుంది.